కొంతమందికి ఏమో నోబెల్ బహుమతులు ఇస్తూ ఉన్నారు, గిన్నీస్ రికార్డులు ఎక్కిస్తూ ఉన్నారు. ఆ అవార్డు తీసుకోవడానికి వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. కానీ దేవుడి దగ్గర కూడా బహుమానాలు ఉన్నాయి కొన్ని. ఆ బహుమానాలను దక్కించుకోవాలి అంటే పౌలు గారికి దక్కింది ఆ రోజు అవకాశం. ఆయన చెప్తా ఉన్నాడు, బ్రతుకున్నప్పుడే చెబుతా ఉన్నాడు, నేను కిరీటం ఉంది, నాకు కిరీటాన్ని చూసా, అది తీసుకుంటా, నేను వెళ్ళబోతా ఉన్నా. అయితే నాతో పాటు నాలాగా ఎవరైతే నడుచుకుంటారో ఆ అవకాశం వాళ్ళకు కూడా ఉంది. నీ పరుగు ఎక్కడ దాకా? పరలోకంలో ఒక మూలన, ఒక బెటర్ పొజిషనా అనేది ఆలోచించుకుని అంటున్నాను మనల్ని. పరలోక రాజ్యం సంపాదించుకోవటమే ఒక ఎత్తు అయితే, అందులో ఒక బెటర్ పొజిషన్, ఒక బహుమానం తీసుకునే రేంజ్కి ఎదగటం కూడా ఒక ధన్యత. ఇంతకీ ఏం చేస్తే ఆయన ఆ స్థితి దేవుడు ఏర్పాటు చేశాడు అంటే, ఇందుకు నేను కొన్ని మాటలు చెబుతాను, అది స్పష్టంగా వినాలి, అవి మనం చేయటానికి నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. ఏం చేశాడంట? మొదట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును. అది అతను చెబుతుంది. మొదటిగా కిరీటం దక్కించుకునే రేంజ్కి అతను ఎదిగిపోయాడు అంటే, పరలోకంలో దేవుని చేతుల మీద గుండా అతడు లోకంలో అలా ఎలా ఉన్నాడు అంటే, సిలువ వేయబడ్డా నేను లోకంలో. ఈ లోకం నాకు ఎలా ఉందో తెలుసా? ఈ లోకంలో కలిసిపోయి లేని నేను, ఈ లోకం నాలో చచ్చిపోయింది అంటే, ఈ లోకాశలో, ఈ శరీరాశలో, ఈ నేత్రాశలో సమస్తము కూడా అవి సిలువ వేయబడ్డాయి నాలో, అవి చచ్చిపోయాయి నాలో. అందులో నేను మృతమయ్యా, అందులో నేను సజీవిగా లేను. ఆ కోరికలతో, ఆ మనసులతో, ఆ హృదయంతో నేను లేను అంటున్నాడు ఆ వ్యక్తి. మనం కూడా చేయాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర ఒక బహుమానం పొందుకునే రేంజ్కి ఎదగాలంటే మొదట ఆ వ్యక్తి ఈ లోకంలో ఎలా ఉండాలో తెలుసా? శరీరం విషయంలో సిలువ వేయబడాలి. అంటే శరీర కోరికలు చచ్చిపోవాలి మొదట. దేవుని చేతిలో బహుమతి తీసుకోవటం లేదా కిరీటాన్ని తీసుకోవటం అంటే సామాన్యమైన భక్తుడు కాదు ఆయన. అంతేకాదు, మనకుంది అవకాశం. మరి ఏం చేస్తే అవకాశం వస్తుందంటే, నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్థితి, అది చచ్చిపోవాలి ఆ కోరిక. నీ హృదయం, నీ ఆలోచనలో ఒక చెడు ప్రేరేపిస్తే అది సిలువ వేయబడాలి. చచ్చిపోయిన శవానికి, కాలిపోయిన శవానికి కోరికల, ఆశలు ఏవి ఉండవే, అట్లయిపోవాలి శరీరం. ఎవరు జీవిస్తారు ఈ రోజుల్లో అంటే, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. దేవుని ఆత్మ ద్వారా శరీరాన్ని సంపాలి. మనం దేవుని నమ్ముకొని రక్షించబడి మనం నడుస్తున్న మనము శరీరం ఇంకా మనలో పని చేయకూడదు. శరీర ఆశలో, కోరికలు పని చేయకూడదు. అది తినాలి, ఇది కట్టుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, నా ఇష్టం, నా శరీరం, ఇది చచ్చిపోవాలి. ఆ వ్యక్తే దానికి అర్హుడు. ఈ శరీరం అనే గోలు పెట్టుకొని అనుభవించాలని చూసిన వ్యక్తి దాన్ని దక్కించుకోడు. ఏ బహుమతి తీసుకుంటావు? ఏ బహుమతి వస్తుంది మనకి ఈ లోకంలో? ఏదొచ్చినా అది భూ సంబంధమైందే, ఏదొచ్చినా అది మనం తీసుకొని వెళ్ళిపోము. ఏది మనకి శాశ్వతం కాదు. దేవుడిచ్చేది వాడబారంది, దేవుడిచ్చేది ఇగైగాలు ఉండేది, దేవుడిచ్చేది శ్రేష్టమైనది, దేవుడిచ్చేది ఒక ఘనమైనది, దేవుడిచ్చేది ఒక ఉన్నతమైనది. అది ఎప్పుడు ఎవరో తీసివేయలేరు. దానికోసం నీ పాకులాట ఉందా? దానికోసం నీ శరీరాన్ని చంపుకుంటున్నావా? దానికోసం యుగయుగాలు జీవించే ఆ రాజ్యం కోసం నీ కోరికలను నువ్వేం చేస్తా ఉన్నావు? చచ్చిపోవాలయ్యే. ఎంతమంది క్రైస్తవులు, ఎంతమంది యవనస్తుల్లో శరీరం చావని వాళ్ళు ఉన్నారు, శరీరం పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సిలువ వేయబడ్డావు ఆ విషయంలో అంటే ఇంకా కొన్ని ఉన్నాయండి. ఎందుకు ఉన్నవే? ఇప్పుడు మనం చచ్చిపోతే నేను పరదేశికి వెళ్తానని గ్యారంటీగా చెప్పలేకపోతున్నాం అంటే, మనలో శరీరం పనిచేస్తుందని, మనలో శరీర కోరికలు పనిచేస్తున్నాయని. ఈ పని చేసినంత కాలము
శరీరము అంటే రక్త మాంసములు అంటే శరీర కోరికలు కలిగిన వాడు పరలోకాన్ని స్వతంత్రించుకోలేడు, ఒక బహుమానాన్ని కూడా దక్కించుకోలేడు. నువ్వు ఆట ఆడావు కదా, నువ్వేం గెలిచావు అని అడుగుతాడు చాలామంది. పలాని టోర్నమెంట్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు కదా, నీకు బహుమానం వచ్చిందని అడుగుతారు. పలాని విశ్వాస జీవితంలో దేవుని పరలోక ప్రయాణం నువ్వు చేస్తా ఉన్నావు కదా, ఏమి దక్కించుకున్నా, ఏమి ఇచ్చాడు ఆయన నీకో? రేపు అందరిని పిలిచి దేవదూతలు ఎదుట ఘనమైన బహుమానాలు ఇస్తున్నప్పుడు మన చేతికి ఏమీ రాకపోతే, మనం ఏమీ దక్కించుకోకపోతే ఎంత బాధపడవలసి వస్తుందో తెలుసా? దేవుడి కొరకు నిందలు అనుభవించినా, ఏది అనుభవించినా ఈ భూమి మీద వరకే. తర్వాత పాతాళంలో ఏముండదు, అక్కడ పరలోకంలో కూడా ఏముండదు. అక్కడ ఒకే ఒక్క అవకాశం, ఆ బహుమానాలను దక్కించుకునే అవకాశం ఇక్కడే మనకుంది. ఇక్కడ అది రావాలి, ఆ రేంజ్కి ఎదగాలి అంటే శరీరం ఎలా ఉండాలంటే, నేను సిలువ వేయబడ్డాను శరీర విషయంలో అంటున్నాడు ఆయన. అంటే ఇదివరకు ఈ కన్ను టీవీ చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ కన్ను చచ్చిపోయింది, ఆ చూపు ఇంకా లేదు. 7 దాడుతుంది, గబగబ ఉరకాల, పని చేసుకోవాలి, అక్కడ కూర్చోవాలి. ఏం జరిగిందో నిన్న సగానికే కట్ అయిపోయింది. వాడు కూడా క్వశ్చన్ మార్కే పెడుతుంది మనకి, ఎందుకంటే టెన్షన్ అనమాట. ఇంకా అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటాం, ఏం జరిగిందక్క, ఏం జరిగిందక్క, ఏం జరిగింది, రేపు 7:30 చూద్దాం. టెన్షన్గా మరి వాడు ఆలోచించు. ఈ ఆశ, ఈ భావన మనలో పని చేస్తున్నది అంటే శ్రేష్టమైన బహుమానం పొందుకునే రేంజ్కి మనం ఎదగట్లా, ఎక్కటల్లా, అక్కడే ఉండిపోతున్నాం. దేవుని నమ్ముకున్నప్పుడు అదే స్థితి, లోకంలో ఉన్నప్పుడు అదే స్థితి, తిరుగుతున్నప్పుడు అదే స్థితి, రక్షణ లేనప్పుడు అదే స్థితి, ఇప్పుడు అదే స్థితి. ఆయన మారు మనసు పొందిన తర్వాత, అంటే రక్షించబడిన తర్వాత నా శరీరం ఎలా ఉందో చెప్తున్నాడు ఆయన. నువ్వు నేను ఈ పొజిషన్కి రావాలి, ఇది చెప్పాలి. నాలో పాపం ఉన్నదని నిరూపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటాడు యేసుక్రీస్తు వారు. అంటే భక్తుడైన దేవదాస్ గారు కూడా అంతే అనేది. సాతానా, నీకు చేతనైతే నాలో ఇంత చెడ్డ ఆలోచన పుట్టించు అంటాడు. సాతాన్తోనే పరాచికాలు ఆడతాడు ఆయన. భక్తుడి శరీరం ఆ రేంజ్కి ఎదగాల, శరీరం చచ్చిపోవాలా, కోరికలో ఆత్మీయ శరీరం, మహిమ కలిగిన శరీరం, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైన ఆలోచనలో వెలుగులోనికి రావాలా. ఆ టైపులో ఉన్నాడు ఆయన. ఆ టైపులో నేనున్నాను మొదటిగా, అందుకే నేను అక్కడికి ఎదగలుగుతున్నా. ఒక్కొక్క మెట్టు ఎదగాలి, ఒక్కొక్క మెట్టు ఎదగాలి, ఒక్కొక్క కోరిక చావబడాలి, ఆ రేంజ్కి ఎదగాలి. భక్తి అంటే అర్థం ఏంటి? ఊరకు రావడం పోవటం ఇదే సంవత్సరాల తరబడి. మా నాన్నలు, మా తాత ముత్తాతలు విశ్వాసులే, మా నాన్నోళ్ళు విశ్వాసులే, మేము విశ్వాసులే. వాళ్ళు ఏమి నేర్చుకోవాలా, మా తల్లిదండ్రులు ఏమి నేర్చుకోవాలా, మేమే నేర్చుకోవాలా. ఏమి నేర్చుకున్నా తెలుసా? మెయిన్ అనగానే ఇంటికి పోవటం, హల్లెలూయా అనగానే హల్లెలూయా చెప్పటం. గలతీయులకు రాసిన పత్రిక 2:20, గలతీయులకు రాసిన పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అమ్మా, మరి ఎవరు అంటే ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ ఎవరు? ఆగో, ఏమంటున్నాడు ఆయన? నేను క్రీస్తుతో, అంటే పాప పురుషుడిగా నేను చచ్చిపోయా, ఇక నేను కాదు. అంటే అది వరకు నేను, ఇప్పుడు నేను కాదు. మరి ఎవరు? క్రీస్తు నా యందు నివసిస్తున్నాడు. ఈ జీవితం ఆయన పెట్టిన భిక్ష, ఈ జీవితాన్ని విలువ పెట్టి కొన్నదే. ఈ జీవితం ఒకప్పుడు శరీరిని కాబట్టి మా అమ్మ నాన్న కుమారుణ్ణి, ఇప్పుడు ఆత్మ సంబంధిగా దేవుడు నన్ను కొన్నాడు. దేవుడు నా క్రియలను లయపరిచినాడు, చెడ్డ క్రియలను. ఇప్పుడు నేను నూతనమైన వ్యక్తిని, నూతనమైన పరిశుద్ధుడిని కాబట్టి శరీరం నాలో పని చేయట్లేదు కనుక క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. సిలువ వేయబడ్డాను నేను క్రీస్తుతో అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనందరం కూడా సిలువ వేయబడాలి శరీర విషయంలో. ఇది జీవిస్తున్నంత కాలం జీవ కిరీటాన్ని లేదా నీతి కిరీటాన్ని, ఆ నీతి కిరీటం అంటున్నాడు. నాకు నీతి కిరీటం ఉన్నదే. మనకే కిరీటాలు ఉన్నాయి. ఏ కిరీటం మనకు దక్కుద్దే? ఏ రేంజ్కి ఎదిగిపోయాం మనము? లోకం అంటే ఇంకాసేపటికి నువ్వు ఉంటావు, నేను ఉంటానో గ్యారెంటీలు లేవు. ప్రణాళికలు మాత్రం ఎక్కడ దాకా ఉంటాయి తెలుసా? పిల్లల తరాలు. మన అందుకే డబ్బులు దాచిపెట్టుకునేది, అందుకే ఆస్తుల ఐశ్వర్యాలు, పొలాలు, పేదోళ్ళ నోళ్ళు కొట్టి బ్యాంకులో దాచిపెట్టుకునేది.
బినామీ పీర్లలో పెట్టుకునేది ఎందుకో తెలుసా? మా వాళ్ళు తినాలి, వాళ్ళ తరం తినాలి, వాళ్ళ తరం తినాలి. తినారో ఎందుకో తెలుసా? లేఖనం ఏమంటుంది అనుకున్న వెర్రోడా, ఈ రాత్రి ప్రాణం పోతుందిరా నీదే. ఏ ధనవంతునైనా అడుగు, అతడు శాశ్వతంగా దాన్ని అనుభవించలేడు. లేఖనం నెరవేరాలి కాబట్టి. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? బతికినన్ని కొద్ది దినాలైనా రేపేం జరుగుతుందో మనకు తెలియదు కనుక మన శరీరం ఈ లోకంలో చచ్చిపోయి పరిశుద్ధంగా ఉంటే మొదటిగా కిరీటాన్ని సంపాదించుకోవడానికి అర్హులం అవుతాం. మొదటి పాయింట్. ఇలాంటి వాటికి నరుడు ఆకర్షితులై ఎదిగే పిల్లలు, చదువుకుంటున్న వాళ్ళు, యవనస్తులు ఏది చూడాలో, దేన్ని ప్రేమించాలో, వాళ్ళ శరీరం లిమిట్ ఎంతో దేవుడి వాక్యం ఏం చెబుతుందో ఎరగకుండా జీవిస్తున్నందువలన భక్తులు ఎదగలేకపోతున్నారు. క్రైస్తవ పిల్లల్ని అడగండి, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరాలకు పోతున్నావు అంటే చాలా సంవత్సరాలు అంటారు, కానీ బైబిల్ ఒక్కసారి చదివామంటే చెప్పరు. ఈరోజు ఎలా ఉందో తెలుసా? వారసత్వపు భక్తి కాదో. నీ పిల్లల శరీరాన్ని చంపగలిగారా? నువ్వు చంపగలిగావా? ఇంకా నీ కుటుంబంలో అపవిత్రమైన మాటలు, పాటలు అన్నీ వినపడుతున్నాయి అంటే అక్కడ చావల శరీరము. ఇది చంపకుండా, దానిలో ఎదగకుండా, అది సిలువ వేయబడకుండా మనం దేవుని బిడ్డలమా, మనం క్రీస్తు బిడ్డలమా, మనం పరిశుద్ధులమా, మనం పరలోకానికి వెళ్తామా? మన కొరకు కిరీటాలు ఏమైనా దాచి పెడతాడా దేవుడు? ఎవరి కోసం దాచి పెడతాడు? పోరాడేవాడి కోసం దాచి పెడతాడు. యవనస్తులు తలుచుకుంటే ప్రాణం ఇయ్యగలరు, ఆ రేంజ్కి ఉంటుంది, వాళ్ళకి భక్తి ఉంటుంది. కానీ సరిగ్గా మంట పెట్టాలి కదా. కనుక మనందరం మొదటిగా సిలువ వేయబడాలి శరీరం విషయంలో. హల్లెలూయా. మొదటిగా అపోస్తులైన పౌలు గారు నీతి కిరీటం ఎందుకు పొందుకున్నాడంటే మొదటి పాయింట్లో శరీరం చచ్చిపోయిందే అని అర్థమైందా? రెండవదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగానున్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా అతని శరీరంలో ఒక ముళ్ళు ఉన్నదంట. పౌలు గారు ఎలాంటోడు? పౌలు గారు ఏ రేంజ్ భక్తుడు? రెండవదిగా అతనిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అతను మొదట శరీరం చచ్చిపోయింది పాపం విషయంలో. రెండవదిగా శ్రమలు అనుభవించటంలో నెంబర్ 1. క్రీస్తు కొరకు నువ్వేం చేస్తావు అంటే మనం ఏం చేస్తాం? మహా అయితే ఒక 100 మందిని పిలిచి ఒక కూటం పెట్టి ఒక ఏటకు వస్తాం. అది చేయగలుగుతాం. 4 ఊళ్ళు తిరిగి సువార్త చేయగలుగుతాం. ఒక పేదవాళ్ళకి కొంచెం ఏమైనా ఆహారం ఏం పంపిణీ చేయగలుగుతాం. క్రీస్తు కొరకు మరి ఇంకేం చేయగలుగుతావు? ఇంకేం చేయాలి? నేనేం చేయాలి అంటే క్రీస్తు నిమిత్తము శ్రమ 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 అనుభవించటంలో ఎలా ఉండాలో తెలుసా? ఆరితేరి ఉండాలి. కొంతమందికి శరీరం విషయంలో శోధన వచ్చిందనుకో, లేకపోతే ఆర్థికంగా శోధన వచ్చిందనుకో, లేకపోతే నిందల పరంగా శోధన వచ్చిందనుకో, చేయంది కూడా చేసామన్నారు అనుకో, దీన్ని భరించటం కష్టం, దీన్ని సహించటం కష్టం, దీన్ని ఇదిగో ఒగ్గపట్టుకోవటం కష్టం. ఇతను ఏమంటున్నాడో తెలుసా? నేను నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది నన్ను ఎప్పుడు నలగొడతానే ఉన్నది. ఎందుకో తెలుసా? అది నా క్షేమం నిమిత్తమే. దేవుడు మన మీదకి ఎలాగ చేస్తున్న ప్రతిదీ క్షేమకరమైంది. అప్పుడు మనం ఏమని భావించాలి అంటే నేను హెచ్చిపోకూడదు, నేను పాపం చేయకూడదు, నేను చెడు వైపు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో దేవుడు ఒక బెత్తంలాగా, ఒక ముళ్ళులాగా కొన్ని మన జీవితంలో పెడతాడో దాన్ని మనం సహించి ఓర్చుకునేటట్లు ఉండాలి, దాన్ని భరించేటట్లు ఉండాలి. కానీ దేవుని దూషించకూడదు, అవమానించకూడదు, హేళన చేయకూడదు. ఆ మూమెంట్లో, ఆ శోధనలో, ఆ శ్రమల్లో మనకున్నవి పోవచ్చు, పేదరికం రావచ్చు, అనారోగ్యం రావచ్చు, దరిద్రం రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, చెయ్యంది చేసేవని అనొచ్చు, బయటికి గెట్టేయచ్చు. మన నాన్న వాళ్ళు కూడా మనకి చెయ్యతనేయటానికి రాకపోవచ్చు. ఆ రేంజ్ వస్తుంది. మరి ఎవరు వచ్చారు యోబుకి? ఎవరు రాలా? ఉన్నవాళ్ళు కూడా చచ్చిపో అంటున్నారు.
ఇదే పొజిషన్ భరించి సహించి అలాగనే ఉండగలవా? ఆలోచించు. దేవుని మహింపరచాలంటే ఇంటి నిండా ఆహారం ఉండాలి, బ్యాంకులో డబ్బులు ఉండాలి. ఇక కూటం పెట్టి పరలోకం ఎక్కడుందో ఇంకా మనం చూడలేదులే, కానీ ఇక్కడ మాత్రం పరలోకం ఇంకా ఆ రోజు, ఎందుకంటే ఆరాధన చేస్తాం. అదే దేవుడు ఉన్నాయి లేదు ఇంకా తీసేసాడు, ఇప్పుడు చెయ్యి. కడుపు కాలిపోతా ఉన్నది, పిల్లలు ఆకలి అంటా ఉన్నారు, ఇంట్లో ఎవరో ఒకళ్ళు చనిపోయారు అనుకుందాం యోబులాగా, ఇప్పుడు చెయ్యి, ఆరాధన చెయ్యి, ఇప్పుడు మహింపరచు దేవుడిని, ఇప్పుడు కొనియాడు, అదే టయానికి రా, అదే పరిచయం చేయి, అదే కంటిన్యూ కొనసాగించు, అదే దేవుడి నామానికి మహిమ కలుగును గాక, ఎక్కడ రాజీ లేదు, చెయ్యి. కష్టం 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 కష్టం. ఆయన అంటున్నాడు అక్కడ, నన్ను నలగొట్టడానికి రాత్రి పగులు ఒక ముళ్ళుంది నాలో అంటున్నాడు. ఎప్పుడు ముళ్ళు స్వభావం గుచ్చటం అంట, కానీ భరిస్తుండో. ఎందుకో తెలుసా? కిరీటం పొందుకోవాలి అంటే రెండో మెట్టు దీనిలో బాగా ఎదగటం, అనుభవించటం, ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటం అంటే అచ్చం సుఖం కాదు, సుఖం కాదు. యుద్ధ రంగంలో ఉన్నాం, పరుగు పందెంలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. ఈ పోరాటంలో అలసిపోతే, ఈ పోరాటంలో నా వల్ల కాదు అంటే నీకు దక్కాల్సిని, నీకు ఇవ్వాల్సిని, నీకు ఏర్పాటు చేసిని దక్కవు, అవి పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కనుక నువ్వు ఏదైనా సహించాలి, ఏదైనా ఓర్చుకోవాలి. దేవుడు న్యాయం చేస్తలే, దేవుడు కార్యం చేస్తలే, సహించటం నేర్చుకోవాలి. ఎందుకు? మత్తయి సువార్త 5వ అధ్యాయము, నా నిమిత్తము 5:11, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది. కానీ నన్ను ధన్యుడు అంటాడేంది? నా మీద చెడ్డ మాటలు చెబుతుండే, అబద్ధ సాక్ష్యం చెబుతూ ఉండే, నిందిస్తూ ఉండే, ఇక నాకు నవ్వెందుకు వస్తుంది? ఇక నాకు సంతోషం ఎందుకు వస్తుంది? నేను హల్లెలూయా ఎందుకు చెప్పగలుగుతా? మందిరానికి ఎలా రాగలుగుతా? రాలేని పొజిషన్లో కూడా అలాగనే ఉంటావే. అది శ్రమలను తట్టుకోవటం, నిలబడటం, సహించటం అనేది. ఈ పొజిషన్ ఎవరికి ఉందా అంటే పౌలు గారికి ఉంది. రెండవదిగా ప్రార్థనకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కాస్త కూస్త ఆరోగ్యం ఉంది, ఇంట్లో బియ్యం ఉన్నాయి, వండుకున్నాం, తిన్నాం, వచ్చాం. ఇప్పుడు అవి లేవు. మందిరానికి రాగలుగుతామా? ఆరాధన చేయగలుగుతామా? కష్టం. ఎందుకంటే ఆడ రాగలుగుతాం, ఎక్కడ వెళ్ళగలుగుతాం? వెళ్ళాలనుంది, రావాలనుంది, చేయాలనుంది, కానీ వాళ్ళగా అట్లా. ఇదిగో ఈ సమస్య, అదిగో ఆ సమస్య. భక్తిపరుడు ఇచ్చినా ఇయ్యకపోయినా ఒకటే పొజిషన్లో ఉంటాడు. ఇచ్చినప్పుడు ఒక విధంగా, ఇయ్యనప్పుడు మరొక విధంగా ఉండే భక్తి కాదది. అది భక్తి కాదు. అది పౌలు గారు అంటున్నాడు, మారు మనసు పొందిన తర్వాత కూడా, అద్భుతాలు జరుగుతున్నప్పుడు కూడా, అతని చేతికి నడికట్లకు తగిలిన వాటిని కూడా స్వస్థత పడుతున్నప్పుడు కూడా అతన్ని ఎప్పుడు నలగొడుతున్నంట దేవుడు. ఒక ముళ్ళు పెట్టాడంట అతను. అది సహిస్తానే భక్తి చేస్తా ఉన్నాడు. తీసేయా అని అడిగింది దేవుణ్ణి. దేవుడు ఏమన్నాడంటే, అది ఉంటేనే నీకు క్షేమం. హల్లెలూయా. యేసుక్రీస్తు వారిని మా అబ్బాయికి మతి చెల్లించింది అన్నారు, భూతం అన్నారు, ఆ వెర్రివాడు అన్నారు, వడ్లవాడు కాదా అన్నారు. యేసుక్రీస్తు వారిని తిట్టిన తిట్లు కూడా ఉన్నాయి, ఒకరోజు చెప్తా. ఇవన్నీ ఏం చేశాడు ఆయన? దెయ్యం బట్టినోడు అన్నారు, వాడు అన్నారు ఆయన్ని. మరి ఆయన రియాక్షన్ ఎక్కడ కూడా అన్నట్టు లేదు అక్కడ. ఎందుకో తెలుసా? ఒక మాట మన మీదకి వచ్చినంత మాత్రాన మనం తప్పు చేసిన వాళ్ళం కాదు. పోతీఫరు భార్య చెప్తా ఉంది యేసోపు గురించి, వాడు మంచోడు కాదు, మన ఇంట్లో తెచ్చినోడు. భార్య మాట విన్నాడు, జైలు వేసాడు.
యెహోవా నేత్రములు ప్రతి స్థలమును చూస్తున్నాయి, మంచోళ్ళని చెడ్డోళ్ళని చూస్తున్నాయి, ఇంట్లో ఏం జరుగుతుందో చూస్తున్నాయి, ఎక్కడ నీ మీద అవమానంగా చెడ్డ మాటలు చెప్పారో చూస్తున్నాయి. గనుక చూసిన దేవుడు యోసేపునేమో పోతీఫరు భార్య, మరి ఆయనేగా పోషించాలి, మరి కరువులో పోతీఫరుని కూడా ఆయనేగా పోషించాలి. ఆ రోజు ధాన్యం అడిగి ఉంటాడు పోతీఫరు, నాకు కూడా ఏ రేంజ్లో పెట్టాడో యోసేపునే. కానీ ఒక్క మాట ఆయన జైల్లోకి వెళ్ళి ఆమె గురించి ఒక మాట చెప్పాడా? ఆ గురించి చెప్పాడు ఆమె నన్ను ఇట్టన్నదని చెప్పాలా? ఎందుకో తెలుసా? చెప్పినా యోసేపు చెప్పినా నమ్మరు మరి, ఎందుకంటే వాళ్ళు బెటర్ పొజిషన్లో ఉన్నారు. న్యాయం ఒకప్పుడు దేవుడు తీరుస్తాడు, న్యాయం ఒకప్పుడు బయటికి రప్పిస్తాడు. అబద్ధానికన్నా నిజానికన్నా అబద్ధం పరిగెత్తిన 7 సందర్భాలు చెప్తా ఒకసారి. నిజానికైనా అబద్ధం పరిగెత్తిన 7 సందర్భాలు ఉన్నాయి. అబద్ధానికి తొందర ఎక్కువ ఉరుకుద్ది, జనాలు దురద చెవులు కలిగిన వాళ్ళుగా దాన్నే నమ్ముతారు అర్జెంటుగా. తర్వాత నిజం లేదు నిలకడగా వచ్చేసరికి ఓరే ఓరే అర్రే అట్లా అనుకున్నారా అంటారు. యోసేపు బయటికి వచ్చినాడు, దర్జాగా వచ్చినాడు, సింహం బిడ్డగా వచ్చినాడు, దేవుని కుమారుడిగా వచ్చినాడు, అందరిలో పొగడబడ్డాడు, నీలాంటి జ్ఞానవంతుడు ఆత్మపురుడు మాలో ఒక్కడు లేడు అనే రేంజ్కి తీసుకెళ్ళాడు దేవుడు. సహించటం నేర్చుకో దేవుని బిడ్డగా. శ్రమ ఏదైనా సరే ఆరితేరున్నా నేను అనాలి. ఎన్నో భరించంగి, ఇది ఒక లెక్క అనేటట్టుండాలే. హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారిలో ఉన్న 2వ ప్రత్యేకత ఇది. తర్వాత 3వ ప్రత్యేకత చూడండి, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. త్వరగా చదవండి. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల చేతను, మహత్కార్యముల బలము చేతను, క్రీస్తు మరి దేని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని, ఇది బాగా చదవండి, యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల నుండి ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా పరిశీలించండి. దేవుడు 3వదిగా అతనిలో ఉన్న ప్రత్యేకత ఏమని చెప్తున్నాడు అంటే, దేవుడు ఇతన్ని పనికి పిలుచుకున్నాడు. పిలుచుకొని ఏ పని నిమిత్తం ఇతన్ని పిలుచుకున్నాడో అప్పగిచ్చాడో ఆ పనిలో ఇతను ఏమంటున్నాడో తెలుసా? సంపూర్ణంగా పరిపూర్ణంగా నేను. ఈ మాట చెప్పాలంటే డేర్ ఉండాలి తెలుసా? ఈ మాట ఒక వ్యక్తి నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు దేవుడు నీ మీద ఏ పని పెట్టాడు, ఏ భారం పెట్టాడు, ఏ ప్రాణాలకు పెట్టాడు, ఏ చిత్తం పెట్టాడు, ఏం మాట్లాడాలని పెట్టాడు, ఏ పరిచర్య పెట్టాడు, ఏ స్వార్థ పెట్టాడో, ఏది పెట్టాడో అది నువ్వు సంపూర్తిగా నెరవేరుస్తున్నావా, జరిగిస్తున్నావా, ఎగ్గొట్టావా, నాగాలు ఉన్నాయా, కోతలు ఉన్నాయా? సంపూర్తిగా చేశా. ఒక్క ప్రాంతం వదల, ఒక్క ఊరు వదల, ఒక పట్టణం వదల, తిరిగా ఎక్కడా కూడా సమయాన్ని వృధా చేయాల. ఇప్పుడు నీ మీద నా మీద పెట్టిన పరిచర్య విషయంలో నువ్వు నేను కరెక్ట్గా చేస్తున్నామా? ఆ మాట అనగలమా? ఆ మాట చెప్పగలమా? ఎక్కడా లోటు లేదు, అన్నీ చేశా, ఎక్కడా పొరపాటు లేదు, అంతా ప్రకటించా అని చెప్పుకుంటున్నాడు ఆయన. అంటే మన మీద కూడా దేవుడు ఎన్నో పెట్టాడో. నువ్వు పాడాలి, నువ్వు ప్రయాణం చేయాలి, ఒక ఆత్మ కొరకు వెళ్ళాలి, ఈ సంఘంలో నీ బాధ్యత, నీ భారము ఎన్నో పెట్టాడో. కానీ ఆ విషయంలో మనం ఎలా ఉన్నావురా? కరెక్ట్గా ఉన్నామా? చేస్తున్నామా? ఎందుకు పుట్టించుకున్నాడో,
ఎందుకు వర్షాన్ని ఇస్తున్నాడో, ఎందుకు ఆహారం ఇస్తున్నాడో, వస్త్రాన్ని ఇస్తున్నాడో? మనకి కొన్ని పని పెట్టాడు. పలాని వ్యక్తికి సువార్త చెబుతామన్న భారం నీ మీద పెడితే ఆ వ్యక్తి దగ్గరకు పోయి లోకపరమైన ముచ్చట్లు మాట్లాడితే ఎందుకు? అందుకు ఆ దేవుడు పెట్టిన భారం అది. ఒక ఆత్మ నరకానికి పోతుంటే, ఒక ఆత్మ కళ్ళ ముందు పాడైపోతూ ఉంటుంటే ఆత్మని రక్షించాల్సిన బాధ్యత, భారం మన మీద ఉంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లోకపరమైన విషయాలు మనం మాట్లాడుతున్నావు అంటే దేవుడు నీ మీద ఏ ప్రణాళిక, అసలు ఏ భారం, అసలు ఒట్టి పాత్రమా మనం? ఆయన ప్రతి వ్యక్తికి ఒక పని పెట్టాడు. అందుకే దేవుడు తన స్వహస్తములతో మనం చేసుకున్నాడు. ఆయన ఆషామాష కాదు. మనము పౌలు గారిని ఎప్పుడైతే దేవుడు దర్శించినాడో ఆ దర్శనంలో చెబుతున్నాడో, ఇదిగో లేచి పట్టణంలోనికి వెళ్ళు, నువ్వు ఏమి చెయ్యాలో అక్కడ తెలపబడతాయి అంటాడు. నీ కొరకు ఏర్పాటు చేసి నేను అనుకున్నాయి నా ఉద్దేశంలో సమస్తములు కూడా ఇక్కడి నుంచి నువ్వు చెయ్యాలని ఆ బాధ్యత అతని చేతుల్లో దేవుడు పెట్టినాడు. అపోస్తుల కార్యములు చూడు, అపోస్తుల కార్యములలో ఏమని పెట్టినాడు? దేవుడు అంటాడు, లేచి పట్టణములోనికి వెళ్ళు అంటాడు. అపోస్తుల కార్యములు 22:16. అపోస్తుల కార్యములు 22:10. ప్రభువా నేనేమి చేయవలనని ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింప. అంటే అది ఎప్పుడు ఫిక్స్ అయినాయి? ఎప్పుడు ఫిక్స్ అయినాయి? జగత్పునాది వేయబడక మునిపే ఫిక్స్ అయినాయి. చూసుకో దేవుడు ఏం చెప్తున్నాడు. అదివరకు ఆయన ఎలా ఉన్నాడో సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు. అదివరకు ఎలా ఉన్నాడో భయంకరుడుగా ఉన్నాడు. అదివరకు నరహంతకుడుగా ఉన్నాడు, తిట్టిపోతుగా ఉన్నాడు, హానికరుడుగా ఉన్నాడు, దూషకుడుగా ఉన్నాడు, హింసకుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని ఇక నుంచి నువ్వు చేయాల్సింది అది కాదు నాయన, నీ కోసం నేను ఇప్పుడో నియమించుకున్న పనులు ఉన్నాయి, అది నీ చేతికి అప్పగిస్తున్నా, నీ మీద పెడుతున్నా, ఇప్పటి నుంచి దాన్ని జాగ్రత్త చేయని అప్పగించినాడు. మనం కూడా అనుకుంటాం మన జీవితాలు తిరగటం ఊరికి ఎంజాయ్ చేయటం అని మనం అనుకుంటాం. నో, అది కాదు. అది దేవుణ్ణి ఎరగనప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, దేవుణ్ణి నమ్మిన తర్వాత మన మీద ఆయన ఏదైతే పెట్టాడో అవి అప్పగిస్తాడు. ఇక అప్పటి నుంచి మనం జాగ్రత్త చేయాలి. నియమింపబడిన అన్నీ అంటే ఈ తరములో నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాలని నేను పుట్టక ముందే రాసుకున్నాడు. ఈ తరములో నా చేత దెబ్బలు తినాలని చెప్పరేంది? ఈ తరములో నా చేత దెబ్బలు తినాలని బెత్తం వాడనివాడు తన కుమారుడికి. మరి అందుకే మరి బెత్తం ఆడటానికే మరి నా దేవుడు చెప్పింది. అవునా కదా? అవును, అప్పుడే రాశాడు కాబట్టి ఇది జరుగుతుంది. చూసావా, దేవుడు పనులు ఉన్నతమైనవే, అవి అప్పటికప్పటికి కాదు, ఎప్పుడో నియమించుకున్నాడు. ఫిక్స్ అంటే భూమి ఆకాశం సృష్టించబడక మునిపే ఆయన ఆలోచనలో ఇవన్నీ పెట్టుకున్నాడు. ఈ బిడ్డ చేత ఇది చేపిద్దాం, ఈ బిడ్డ చేత ఇది చేపిద్దాం అని ఎప్పుడు ఆయన ఫిక్స్ అయిపోయి ఇక చేసుకుంటా వచ్చాడు. తరం వెంబడ తరం పోతుంది. మనకు నెక్స్ట్ తరం వాళ్ళు ఏం చేయాలో ముందే ఆడ ప్లాన్ అయిపోయింది. ప్రస్తుతానికి మన సమయం నడుస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలా? వంట చేయమ్మా అన్నాం అనుకో, ఆమెకు నాకు పడదలే, నేనే ఆడ వంట చేసేది, మా మొఖాలు ఒకరికొకరు చూసుకుంటే అగ్గిపుల్ల కూడా అవసరంలా అని అంటే అర్థం ఏంటి? అమ్మా టీ చేయమ్మా, ఆమె బాగా పెట్టదులే. ఇప్పుడు కూర చేస్తే ఒకళ్ళేం బాగా చేస్తారు, ఇంకొకళ్ళు కాస్త ఉప్పు కారం తక్కువ. అది ఎవరైనా కూర చేసేది బాగా ఉండాలనే చేస్తారు, కానీ తినకుండా ఉండాలని ఎవ్వరు ఎక్కడైనా మెదలకుండా తినటమే. అర్థమైందా?
ఒకళ్ళ టేస్ట్ ఒకటే, ఒకళ్ళ టేస్ట్ ఒకటే. ఎందరికి శ్రమపడే కష్టపడే చేస్తారు బాగుండాలని. కొంతమంది ఎలా ఉంటుంది, కొంచెం యావరేజ్గా ఉంటుంది, కొంతమంది బాగా చేస్తారు. అయినా ప్రభువానికి స్తోత్రం అని తినాలి. ఇంకంతే. ఆమె బాగా చేసింది, ఏం బాగా చేయలేదంటే చేసిన ఆమెకి ఎట్ట ఉంటుంది చెప్పు. చప్పిడిది తినో అనడేమో దేవుడు. ఆలోచించుకో. కడుపు మాడటానికి దేవుడు చేసిండో ఆలోచించుకో. కొన్నిసార్లు అన్నీ ఉంటాయి, వద్దంటాడు, గొంతు మీద కత్తి పెడతాడు, తినొద్దు అని. కాబట్టి 3వ పాయింట్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఏంటి 3వ పాయింట్? దేవుడు ఏదైనా కళ్ళ ముందు పెడతాడో అదే తిను. దేవుడు ఏదైనా అప్పగిస్తాడో అదే చేయి. దేవుడు పస్తులుండమంటాడో పస్తులుండో. దేవుడు నడవమంటాడో నడు. నేను నీకు ఏది చెప్పానో అది నీవు మారు మాట పలకకుండా, శొనకుండా, గొనకుండా చేయి. కాబట్టి పౌలుకి ఏం అప్పగించాడో తెలుసా? నీవు నీ బ్రతుకు దినాలలో ఇదివరకు ఇష్టంగా నడిచినావు, ఇక నుంచి అది కాదు, నీ యొక్క సమయం ఆసన్నమైంది, ఇదిగో నీ పనులు నువ్వు చెయ్యి అంటే రాత్రి పగలు ఎన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాలో, ఎంతమందికి చెప్పాలో మొత్తం తిరిగి 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 సంపూర్తి అంటుంటాం. అంతా రాసిన తర్వాత చివరి ఏమని రాస్తాం? ది ఎండ్, సమాప్తం. అది రాసిండు ఆయన. అయిపోయింది, స్వార్థ ప్రకటించేసా. ఇంకా నేను తిరగాల్సిన చోట్లు లేవు, అన్నీ అయిపోయినాయి. బ్రతికుండంగానే అయిపోయింది మొత్తం. అందుకనే దేవుడు నీకు అప్పగిచ్చిన చిన్నదైనా అది అస్సలు వదులుకోవద్దు. అది అస్సలు వదులుకోవద్దు, అది చేయి. అన్నీ దేవుడు అప్పగిస్తే ఇస్తున్నాడు మనకు వచ్చింది. తెలియక కొంతమంది ఏం చేస్తారంటే వదులుకుంటారు. జీవం కలిగిన దేవుడు ఇచ్చిన పనిని వదులుకుంటారు, నియమించబడిన పనులని వదులుకుంటారు. అవి ఎప్పటికీ వదులుకోవద్దు. ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏందో తెలుసా? దేవుడు అప్పగిచ్చి సంపూర్తి చేసి పెట్టాడు. ఇప్పటికి ఎన్ని పాయింట్లో ఉన్నావు? లేట్ చేయకుండా ఇంకా 4 చెప్తాను నేను. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 13వ వచనం. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసునామం నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకును మాత్రమే గాక చనిపోవుటకును లూకాసు సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదవగానే ఇంక మీరు మోటాములు దొరుకుని ఇక్కడికి రావాలా. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రును, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే బా ఇప్పుడు ఏమన్నాం చెప్పు. పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? క్రీస్తు నిమిత్తము శ్రమ పడటం కాదు, చచ్చిపోవటానికి కూడా ఎనీ టైం, రాత్రి పగలు 24 గంటల్లో కుమారుడా నా కోసం ప్రాణం ఇవ్వగలవా అంటే ఎక్కడ ఇవ్వమంటావు చెప్పు ప్రభువా, ఇమ్మీడియట్లీగా పోతా. అదే మనమైతే ఎక్కడ ఎప్పుడు ఎవరి ప్రాణం తీయమంటావో చెప్పు ప్రభువా అట అనర్లేండి. అసలు ఆ మాట పలకటానికి డేరి రావాలా, ఆ మాట పలకటానికి ఆ ఓపిక ఉండాలి. అసలు నేను చచ్చిపోతా, ఎవరి కోసం చచ్చిపోతావు? ఆ అబ్బాయి కోసం చచ్చిపోతా, ఆ అమ్మాయి కోసం చచ్చిపోతా. ఓరే నాయనా, అప్పులు తీరలా చచ్చిపోతా. ఇష్టమేంగా మొత్తం చచ్చిపోవటం. వ్యర్థమైన వాటి కొరకు చచ్చిపోవటానికి ప్రాణం ఇలా. క్రీస్తు కొరకు చచ్చిపోతా, క్రీస్తు కొరకు ప్రాణం ఇస్తా, క్రీస్తు కొరకు వధించబడతా. ఎక్కడ, ఏ చోటు, ఏ ప్రాంతం అంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? రోమాకి వెళ్ళయ్యా, అక్కడ నువ్వు శిరచ్ఛేదనం చేయబడాలన్నాడు. అక్కడ నీ మెడను నరకాలి. భరిస్తావా? నొప్పి ఉంటుంది.
కత్తి చూడగానే గడగడా. గిద్యోని కాలంలో యుద్ధానికి వచ్చారంటన్నా. గిద్యోని కాలంలో యుద్ధానికి వచ్చారు. యుద్ధ రంగంలో నిలబడ్డాడు. అందరి చేతుల్లో కత్తులు ఉన్నాయి. యుద్ధం చేస్తారా, ఒక్క ఏటికి 10 తలాలు అంటుండే ఒక్కొక్కడు. గిద్యోనితో దేవుడు ఒక మాట చెప్పాడు, మీలో ఎవరు భయపడి వణుకుతున్నారో ఇంటికి పోండి అని అన్నాడు. ఆ మాట చెప్పు వాళ్ళకి చెప్పిండు. 10,000 మంది ఏమన్నారు, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయిండు. అంటే కత్తి ఎందుకు తెచ్చారు వీళ్ళు? యుద్ధంలోకి ఎందుకు వచ్చారు వీళ్ళు? పిరికోళ్ళకి దేవుడి రాజ్యం ఎందుకు ఉంటుంది? పిరికోళ్ళు దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా? ప్రాణాన్ని సహా ద్వేషించగలవా? క్రీస్తు కొరకు చచ్చిపోతా, క్రీస్తు కొరకు ప్రాణం ఇస్తా, ఉంటే అంత పోతే అంత, నా దేవుడు ముఖ్యం, నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ముఖ్యం, నిందలో అవమానాలు పడిన దేవుడు ముఖ్యం, సింహాసనాన్ని వదిలి వచ్చిన దేవుడు ముఖ్యం అనే భక్తి కావాలా ఈ రేంజ్లో? చెప్పు. ఆ సిచ్యువేషన్ వస్తే ఏదైనా అది సమాధానం అట్టుండాలి. ఏదైనా అంటే దేవుణ్ణే ప్రేమిస్తున్నాం, ఆయన మాట ఫైనల్ అనేటట్టు ఉండాలి. దేవుడు ఇటురా అంటున్నాడంటే మేము వదిలి రాను. సేవకురా అని ఒక వ్యక్తిని పిలిస్తే చచ్చిపోయిన మా నాన్న బూడిసోసి వస్తాను ఇంకొక ఆయన. చచ్చిపోయిన ఆయన మీద కూడా అంత ప్రేమ ఉంది. మరి ఏమనుకోవాలి? నేను చచ్చిపోవటానికి సిద్ధముగా, అంటే శరీరం చూసే ఎట్టుందో, అయ్యా ఎప్పుడు ఎక్కడ చావు చెప్పు. అందరూ అంటున్నారు, సంఘ పెద్దలు ఏడుస్తున్నారు, వద్దయ్యా వద్దు, నువ్వు బావద్దు, నువ్వు చచ్చిపోవద్దు, మేము లేకపోతే నేను ఉండలేము అని సంఘ పెద్దలు అంటున్నారు, సంఘస్థులు అంటున్నారు. చాలామంది అంటున్నారు అదే మాట, వద్దు నువ్వు బావద్దు, రోముకు బావద్దు, అక్కడ ప్రాణాలు పోతాయి నీకు, నా మాట విను అంటే ఏంది? ఏడిచి నా గుండె బద్దలు చేస్తుంది ఏంది? చచ్చిపోయేవాడిని నేను బాగానే ఉన్నా, సిద్ధంగా ఉన్నవాడిని నేను బాగానే ఉన్నా, స్థిర నిర్ణయం తీసుకున్నా నేను బాగానే ఉన్నా, నాకంతా బాగానే ఉంది, నేను డేరు కలిగి ఉన్నా, క్రీస్తు కొరకు వధించబట్టడానికి సిద్ధంగా ఉన్నా, మీరేంది నన్ను భయపెడుతుండ్రో? ఏ ఇంట్లో ఈ భక్తులు ఉంటారో తిరుగు లేదు. ఆ రేంజ్కి ఉండాలి మన భక్తి. ఇప్పుడు ప్రాణం ఏమంటే ఇస్తా ప్రభువా అంటే ఈ వ్యక్తి ఎక్కడ ఏ బంధకాల్లో చిక్కుకొని లేడు అని అర్థం. తల్లిదండ్రులను ఎందుకు ఇచ్చాడు? స్పష్టంగా ప్రాణాన్ని ఎందుకు ఇచ్చాడు? అక్కడ ద్వేషించాలి అని. ఆ సిచ్యువేషన్ రేపు వస్తే దేనికైనా సిద్ధం. ఎన్నో క్వాలిటీ ఆయనకి ఇప్పుడు ఎన్నో మెట్టు అది? 4వ మెట్టులో చచ్చిపోవటానికి కూడా ఎనుక ఆడను. చూసావా ఆయన పోరాటం, తెగింపు. అందుకే నీతి కిరీటం ఉందంట ఆయన కోసం. ఎవరో చేశారో తెలుసా? ప్రభువు సిద్ధపరిచాడు. పౌలు నా కుమారుడు, నా బిడ్డ, నా చిత్తాన్ని నెరవేర్చిన వాడు, వెనుదిరగిన వాడు, పట్టుదల కలిగిన వాడు, ఇలాంటి వాడి కోసం నేను ఇది ఏర్పాటు చేసి ఉంచా కుమారుడా. ఆ దినమున ఆ రోజున అందరి ముందు ఘనంగా నేను నీ నెత్తి మీద అట్లా పెడతా ఉంటుంటే క్లాప్స్ ఎట్లా ఉంటాయంట. ఫస్ట్ క్లాస్ కొట్టాడు, స్టేజ్ మీద పిలిచారు కుమారుణ్ణి అనుకుందాం. ఇక వాడిని అక్కడ సన్మానిస్తుంటే ఎట్లా ఉంటుంది తల్లిదండ్రులకి? అబ్బా, అవునా కదా? మరి ఆనందమే. కానీ అది ప్రపంచంలో భూమి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిన వాళ్ళందరూ భక్తులు అక్కడే ఉంటారు. అంత పెద్ద సభ ఎక్కడా ఉండదు, అంత పెద్ద జనం ఎక్కడా ఉండరు. అలాంటి వాళ్ళ మధ్య ముందు దేవుడు ఒక బహుమానాన్ని పిలిచి ఇస్తుంటే ఇంకెట్టుంటుందో ఆలోచించు. అంటే ఆదాం ఉంటాడో, అవ్వమ్మ ఉంటుంది, అందరూ ఉంటారు. ఇంకెట్టంటారు? ఆలోచించు. జీవం కలిగిన దేవుని బిడ్డ అంటే ప్రాణం అయితే ఏంది, పోతే పోదు, మహా అయితే ప్రాణం పోదు, అంతేగా అనేటట్లు ఉండాలి. ఇది 4వది. 5వది త్వరగా ఎబ్రిల్కి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:7 చదవండి. 1:30 అయింది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని
ఐదవది మెట్టు ఏంటి ఆయనకి? ప్రభువు ఉన్నాడు, పరలోకానికి తీసుకు వెళతాడు అనే విశ్వాసము చచ్చిపోయేంత వరకు ఉండాలి మనకి. అర్థమైందా? విశ్వాసం తొలగిపోయిందంటే దేవుడికి ఇష్టడుగా లేడు అని అర్థం. నువ్వు నేను పరలోకం చూసావా? యేసయ్య పుట్టింది చూడలా, చంపింది చూడలా, ఆయన చనిపోయి తిరిగి శిష్యుల ముందు ఆరోహణమయ్యాడు పరలోకానికి, అది మనం ఏది చూడలా, కానీ నమ్ముతున్నాం. నేను కూడా ఎలా వెళతా, నన్ను కూడా తీసుకెళ్తాడని నమ్ముతున్నాం. కాబట్టి ఈ విశ్వాసం గొప్పది. కాపాడుకో ఆ విశ్వాసాన్ని. కొన్నిసార్లు దొంగిలించబడుద్ది ఆ విశ్వాసం, కొన్నిసార్లు ఆ విశ్వాసం ఉండదు, సాతాను తీసివేస్తాడు. విశ్వాసం లేకపోతే ఎట్లా? నోవాకును ఓడ ఎక్కమన్నాడు, డ్రైవర్ ఏడని అడగల. ఇదిగో డ్రైవర్ లేకపోతే ఇటు పోవాలని అడగల, ల్యాండింగ్ ప్లేస్ ఏది ఎక్కడని అడగల, మెదలకుండా ఎక్కి కూర్చున్నాడు అంతే. సరాసరి పోయి అరారాతు కొండ మీద ఓడ ఆగింది. అంటే ఎంత విశ్వాసం ఉంది? ఎంత విశ్వాసం ఉంది? 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి సరిపోతాయా? 3 రోజుల నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు శిష్యులు. సరిపోతాయి, తినగా మిగులుతే కూర్చోబెట్టు. 50 మందిని 100 మందిని పంక్తులు 1 గంట అంతే కూర్చోబెట్టారు. ఒక రొట్టె తీసుకుని స్తోత్రం చేసి విరిచి ఇచ్చిండంట. వడ్డించండి. విశ్వాసం అదే. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు ఈ లేమి స్థితిలో, ఈ దరిద్రతలో, ఈ బంధకాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ హీన స్థితిలో నన్ను లేపుతుడు, నన్ను నిలబెడతాడు, నన్ను బలపరుస్తుడు, నాకు శక్తినిస్తాడు, నా భర్తను మారుస్తుడు, నా కుటుంబాన్ని మారుతుడు, నా చదువులో తోడుంటాడు, నా జాబులో తోడుంటాడు, నా యొక్క ఉద్యోగంలో తోడై ఉంటాడు, అంటే నా వ్యాపారంలో తోడై ఉంటాడని విశ్వాసంతో ముందుకు పోవటమే. ఈరోజు కదన్నా రేపని విడిపిస్తాడు, ముందుకు పో. ఎల్లుండి ఆయన విడిపిస్తాడు, ముందుకు పో. ఎప్పుడైనా ఇస్తాడో, ఎప్పుడైనా ఇదే విశ్వాసం. ఇస్తాడో అని 75 సంవత్సరాలు అప్పుడు ఎదురు చూస్తే 100 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకేమి ఇస్తాడు ఆయన? నవ్వుతుంది ఇంట్లో ఉండి. ఎవరు? నీ భార్య కంటది పో అన్నాడు. ఆమెకేమో శరీరాన్ని చూసుకొని నవ్వుతుంది. ముస్లింనైతే నన్ను కంటది అంటాడేంది, నేను కంటేంది, ఏం మాట్లాడుతున్నాడు అంట. విశ్వాసం అదే. అద్భుతాలు జరుగుతాయి. ఈయన ఏమంటున్నాడు తెలుసా? అసలు నేను నమ్ముకుంటే పరలోకానికి తీసుకెళ్తాడా అంటవా? ఆ డౌట్ లేవు ఈయనకి. అసలు నేను నమ్మితే ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఆ డౌట్ లేదు, ఆ సందేహాలు లేవు ఈయనకి. అసలు నేను నమ్ముకుంటే ఇన్ని అప్పులు ఎందుకైనాయి, అసలు నేను నమ్ముకుంటే ఈ రోగాలు ఎందుకు వచ్చినాయి, అసలు నేను నమ్ముకుంటే అసలు కలిసే రావట్లేదు, అసలు ఏం నిజమా డూప్లికేట్? ఈ సందేహాలు, అల్ప విశ్వాసాల దగ్గర పని చేయడు దేవుడు. చూడు, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ త్వరగా చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అదిగో చూసుకో, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి కదా. నమ్మాలిగా. దేవుడు ఉన్నాడని నమ్ము, వెదకు వారికి ఫలం ఇస్తాడని నమ్ము, ఏదో ఒక రోజు నీ కొలతిస్తాడని నమ్ము. ఈ విశ్వాసం ఎక్కడ దాకా ఉండాలి తెలుసా? కడ వరకు. నేను కాపాడుకున్న ఆ విశ్వాసం ఆ ఇరిగింటాం వచ్చి చెప్పింది, ఆ పొరిగింటాం వచ్చి చెప్పింది, నీ దేవుడు నీకేం చేశాడో, నీకు అన్ని నష్టాలేగా, నీకు అన్ని కష్టాలేగా, నీ మొఖాన బొట్టు లేదే, నీకు ఒక పట్టు చీర లేదే, నీకు ఒక విలువైన లేదే, నీ ఇంట్లో ఒక ఫర్నిచర్ల గలవైన లేవే, ఏమిచ్చాడు నీకో అనగానే విశ్వాసం సందేహంలో పడిపోతాయి. నిజమే కదా? ఏంది నేను ఇలా అయిపోయా? ఏమైపోయింది? ఇదివరకు విశ్వాసం ఏమైపోయింది? తొలగిపోయింది. లోకస్తులే బాగాలే ఉన్నారు, లోకస్తులే అందంగా ఉన్నారు, లోకస్తులే ఎంజాయ్ చేస్తున్నారు, నేనేంది ఇలా ఉన్నా? విశ్వాసం దొంగిలేస్తాడు సాతానుడు, విశ్వాసాన్ని తొలగించేటట్టు చేస్తాడు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉన్నట్టు అసాధ్యమైన పని.
అందుకనే ఎవరు ఏది చెప్పినా మనం వినకూడదు, ఎవరు ఏది చెప్పినా మనం నమ్మకూడదు. ఏది లేఖనాన్ని పట్టుకునే విశ్వాసాన్ని కాపాడుకోవాలి. రక్షించబడినప్పుడు నువ్వు తీసుకున్న విశ్వాసం అంతమ వరకు అదే కొనసాగించాలిక. ఎవరొచ్చి చెప్పినా విశ్వాసం సన్నగిల్లకూడదు. అది ఉందంట ఆయనలో గుణం. ఎన్నిసార్లు చాలామందికి మనల్ని చాలామంది చెప్పుంటారు మన విశ్వాసాన్ని దొంగిలించడానికి. కానీ అదే విశ్వాసంతో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించు. ఈయనలో ఉన్న 5వ మెట్టు ఇది, 5వ క్వాలిటీ, 5వ గుణం. నీతి కిరీటాన్ని ఎందుకు పొందుకున్నాడో, ఎందుకు సెలెక్ట్ అయ్యాడంటే ఇతనిలో ఉన్న ప్రత్యేకతలు ఇవే. అందుకే దేవుడు అంత విలువైంది ఏర్పాటు చేసి ఉంచాడు. కనుక విశ్వాసాన్ని కాపాడుకో. ఈరోజు నాతో మాట్లాడతాడు అని రా, రేపు మాట్లాడుతాడని రా, నన్ను దర్శిస్తాడని రా, నన్ను మారుస్తాడని రా, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని రా, నా కుటుంబం ఏదో ఒక రోజు ఆయన సన్నిధిలో ఉంటుందని రా. ఆ విశ్వాసం కడ వరకు చేతబట్టుకో. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆమేన్ అంటాడు. ఇంకంతే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు నేను ఇది చేయగలనని నమ్ముతున్నావా అంటాడు. అడిగే చేసిండు దేవుడు. మరి నమ్ముతున్నావా నేను ఇది చేయగలనని? నమ్ముతున్నా అన్నప్పుడు జరుగుతుంది. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. అది లేకపోతే ఎట్లా మరి చెప్పు? యేసు నామములో ఈ సంవత్సరంలో 6 సార్లు బైబిల్ చదువుతా అని అనరైంది. విశ్వాసం ఉందా? విశ్వాసం ఉండాలి. నా దేవుడు బైబిల్ గ్రంథం మొత్తం 66 గ్రంథాలు నా హృదయంలో అట్లా ముద్రిస్తాడో, ఆ శక్తిని ఇస్తాడో నమ్ము. కృపావరాలు ఇస్తాడు నమ్ము, అభిషేకాన్ని ఇస్తాడు నమ్ము. ఆశ ఆ వ్యక్తిని దేవుడు దీవిస్తాడు. ఇది 5వది. 6వది అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 26వ వచనం. ఈ 2 పాయింట్లు చెప్పి నేను ముగిస్తా ఒక 5 నిమిషాల్లో. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మును హల్లెలూయా సమాజంలో, సంఘంలో నిలబడి ఎవరిని నాశనం చేసే విషయంలో, చెడగొట్టే విషయంలో, తప్పు చెప్పే విషయంలో ఏమన్నా ఉంటే నా మీద పలకండే అంటుండో. నేను ఎవరికన్నా హానికరుడుగా ఉన్నానా, దూషకుడుగా ఉన్నానా, ఏదైనా చేశానా, ఏమన్నా నాలో లోపం ఉన్నా, తప్పు ఉన్నా, తప్పుడు సాక్ష్యం ఉన్నా చెప్పండి అంటున్నాడు ఆయన. అంటే 6వ పాయింట్ ఏందో తెలుసా? ఇతనికి సాక్ష్యం ఉంది, మంచి సాక్ష్యం ఉంది. మనకు కూడా ఉండాలి సాక్ష్యం. సమూయేలుకుంది సాక్ష్యం, నోవాకుంది సాక్ష్యం, భక్తులకునే సాక్ష్యంలో పౌలు గారికి కూడా ఉంది సాక్ష్యం. మీలో ఎవరి నాశనము నిమిత్తము నేను దోషిని అంటే అర్థమైందో తెలుసా? ఒక వ్యక్తికి మనం ఏదన్నా చెడు చెప్పినవు అనుకో, వాడు ఆ చెడులో చెడిపోయి నాశనం అయ్యాడు అంటే ఆ నాశనానికి ఎవరు కారకులు? ఎవరో సాక్ష్యం పలుకుతుడు దేవుడు. ఇదిగో ఒక జీవితం నీ ద్వారా చెడిపోయింది, ఒక జీవితం నువ్వు మాటల ద్వారా చెడిపోయింది, ఒక జీవితం నీ ప్రవర్తన సరిగా లేకుండా పాడైపోయింది, ఒక జీవితానికి నువ్వే చెడు దగ్గరుండి చెప్పావు కాబట్టి నీకు సాక్ష్యం అక్కడ లేదు. ఆ ఆత్మ నశించిపోవటానికి నువ్వే కారకుడివి. క్రైస్తవుడికి ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం ఉండాలి. సంఘంలో, ఇంటిలో, సమాజంలో, జాబు దగ్గర, పనుల దగ్గర, ఎక్కడైనా సాక్ష్యం ఉండాలి. తెలియక ఏం చేస్తున్నారు కొంతమంది? వాళ్ళ వస్త్రాల విచిత్రమైన వస్త్రాధరణ ద్వారా, చెడిపోయిన వస్త్రాధరణ ద్వారా ఇతరుల చెడ్డ ఆలోచనలు పుట్టిస్తున్నారు. వాళ్ళ ఇష్టానుసారమైన మాటల ద్వారా ఎదుటి వ్యక్తులు కూడా నేర్చుకుంటూ ఉన్నారు. క్రీస్తు ప్రాణం ఇచ్చింది ఎందుకోసమో తెలుసు? అందరినీ రక్షించటానికి. మనల్ని ఎలా రక్షించుకున్నాడో వాళ్ళని కూడా రక్షించటానికి. అయితే మనం ఏం చేయాలి? ఎదుటి వ్యక్తి క్షేమం కొరకు ఏదైనా చేయాలి, మాట్లాడాలి, క్రియలు చేయాలి తప్ప ఆ వ్యక్తి ఏ దురలవాట్లు నా ద్వారా నేర్చుకున్నా
ఆ వ్యక్తి సాక్ష్యం పలుకుతాడు రేపు. ఎందుకో నన్ను జడగొట్టింది. దీన్ని బట్టి ఆలోచించు సాక్ష్యాలు ఎలా ఉన్నాయి. నేను అందుకే పిల్లలకు చెప్తా ప్రతిసారి, మీ స్కూల్లో కాలేజీలో ఎక్కడ మీరు చెడు చెప్పినా లేదా వాళ్ళు చెడులో మీరు చేయేసినా రేపు వాళ్ళే సాక్ష్యం పలుకుతారు. వీళ్ళు చేస్తుంటే నేను చూసా. ఆయన అంటున్నాడు, మీ మధ్య ఇంతకాలం ఉన్నా పరిచర్య చేశా, నా నడకను, నా పడకను, నా తిండిని సమస్తం మీరు చూశారు, పరిశీలన చేశారు. ఎవరి నాశనం విషయంలో నాకు పాత్ర ఉందా హస్తం? ఈ చెడు ప్లాన్లు, ఈ చెడు ఆలోచనలు ఇయటంలో నా హస్తం ఉందా? ఈ చెడ్డ ఆలోచనలు చెప్పి నడిపించటంలో నా హస్తం ఉందా? ఎన్ని హస్తాలు ఉంటాయి? ఇప్పుడు ఒక వ్యక్తిని చంపాలంటే ఎన్ని హస్తాలు ఉంటాయి? చాలా. యవనస్తులు ఒక చెడు చేసి దాన్ని దాచడానికి ఎంతమంది స్నేహితులు సలహాలు కావాలా? ఒక్కొక్క సలహా అన్నమాట, మామూలు సలహాలు కాదయ్యా. ఇట్లా దాక్కోవాలి, ఇట్లా ఉండాలి. నేను అడుగుతున్నా, ఒక్క వ్యక్తికి ఇట్లా సలహా ఇస్తే ఆ వ్యక్తి పాడైపోయాడా? అక్కడ సాక్ష్యం లేదు అని అర్థం. సాక్ష్యం లేని వ్యక్తి పరలోకానికి ఎట్లా వెళ్తాడు? సాక్ష్యం లేని వ్యక్తి దేవుణ్ణి ఎలా మహింపరుస్తాడు? సాక్ష్యం లేని వ్యక్తి వల్ల దేవుడికి సంతోషం ఎలా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుంది? నువ్వు దేవుని బిడ్డగా ఒక ప్రాంతంలో ఉన్నావంటే ఇది మాట్లాడాలంటే భయపడతావే, ఇది చేయాలంటే భయపడతావే, ఈ తప్పుడు ఆలోచన ఇవ్వాలంటే భయపడతావే, ఈ లంచం తీసుకోవాలంటే భయపడతావే. దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. వామో, ఎంత చెడుగు ప్రేరేపించిన వాళ్ళు అస్సలు పడిపోవట్లా. ఎంత చెడు చేపియాలని చూస్తున్న వాళ్ళు లొంగట్లా. దేవుని బిడ్డలు వీళ్ళు. ఆ సాక్ష్యం ఎవరిచ్చారో తెలుసా? ఎవరిచ్చారనుకున్నావు? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు. దెయ్యం చెబుతుంది. ఒకసారి చెప్పుద్దా దెయ్యం? దెయ్యం ఒక వ్యక్తి గురించి మంచి క్యారెక్టర్ చెప్పుద్దా? చెప్పదు. పౌలు గారికి చెబుతుందన్నమాట. ఈ మనుషులు సర్వోన్నతులైన దేవునికి దాసులు, స్వార్థ ప్రకటించడానికి వచ్చారు, రక్షణ మార్గం ప్రకటించడానికి వచ్చారు. దేవునికి దాసులు అని చెబుతుంది దెయ్యం. సాక్ష్యం. మన గురించి ఎవరు సాక్ష్యం చెబుతున్నారో, మన గురించి ఎవరు బేడ సాక్ష్యం ఇస్తా ఉన్నారో, ఎక్కడ ఇస్తా ఉన్నారో, మనం వెళ్తా ఉంటే మన వెనక 100 మంది 100 రకాలుగా మాట్లాడుకునే అలుసు మనమిచ్చుకుంటే వచ్చేది, మనం చేసుకుంటే వచ్చేది. ఎందుకు అన్నిట్లో చేయి పెట్టావు? ఎందుకు అన్నిట్లో కలిసావు? ఎందుకు అన్నిట్లో పాత్ర ఉన్నదే? ఇక నాయనా బయటికి రా. సాక్ష్యం ఉంటుంది, సాక్ష్యం ఉంటుంది. ఇదిగో ఈడు యేసు పక్కన తిరిగినోడు అని సలిమంట దగ్గర కూర్చున్న పేతురుని అడుగుతుంటే, అమ్మాయి, అర్థం కాలేదా? అమ్మాయి, నేను ఆయన్ని ఎవరు అనుకున్నా? కాదు కాదు, ఈడే, తెలుసు నాకు నువ్వు అంటుంది అమ్మాయి. పక్కనోళ్ళు చెబుతున్నారు నువ్వు అక్కడ బ్యాచ్ కదా అని. ఏమేమంటున్నారంటే, ఆ బ్యాచ్ కాదు, నేను ఈ బ్యాచ్ అంటాడు. రేపు మనం లేదు, నేను దేవుని పెట్టండి, దేవుని కుమారుణ్ణా అన్నాం అనుకో, పక్కనోళ్ళు ఏం చెబుతున్నారు అనుకున్నావు? నువ్వు అప్పుడప్పుడు అక్కడ బ్యాచ్లో ఉంటావులే, నాకు తెలుసు, నాకు తెలుసులే నువ్వు ఎక్కడ ఉంటావు. మాట అలా చెమ్మ చీకట్లో చందకాడ. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా? యవ్వనస్తులంటే ఏమనుకున్నావు మరి? దేవుని వాక్యం ఆలోచన సహా నరకాలన్నమాట. అప్పుడే నిలబడగలుగుతారు. దేవుని వైపు వస్తే లైఫ్ అది, ఆయనకు దూరం అయితే జీవితం అది. ఇప్పుడు సాక్ష్యం ఉండాలి. ఇదివరకు వ్యక్తి కాదు, అదివరకు అయిపోయింది, అదివరకు లైఫ్ అయిపోయింది. దేవుడికి దూరంగా ఉన్నప్పుడు అయిపోయింది లైఫ్. ఇప్పుడు అట్లా కాదు. నలుగురికి వాక్యం చెప్పి, నలుగురిని తయారు చేసి, ఎవరస్తులు పట్టుకొని దురలవాట్ల నుంచి విడిపించి, దేవుని వైపు నడిపించి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు పరలోకానికి తీసుకెళ్ళే ఆ పని చేస్తున్నాడనే సాక్ష్యం ఉండాలి.
అంతేగాని ఇంకా చెడగొట్టే కార్యక్రమం పెట్టుకుంటాట. వాక్యం చెప్పండి. నీ గురించైనా నా గురించి ఎవరైనా మారు మనసు పొందిన వ్యక్తి గురించి బయట వాళ్ళు ఏం సాక్ష్యం చెప్పాలో తెలుసా? ఆ వ్యక్తితో మాట్లాడిన కానుంచి, ఆ వ్యక్తి కలిసిన కానుంచి, వాక్యం చెప్పిన కానుంచి పాపం వైపు వెళ్ళలేకపోతా ఉన్నా, చెడు వైపు వెళ్ళలేకపోతా ఉన్నా, ప్రార్థన చేయాలనిపిస్తూ ఉన్నదే, దేవుని నమ్మాలనిపిస్తూ ఉన్నదే, శాంతి ఉంది, సమాధానం ఉందే, సంతోషం ఉందే అనే సాక్ష్యం కావాలి మనకి. ఆ సాక్ష్యం ఉంది ఆయనకి, ఆ సాక్ష్యం ఉంది ఆయనకే. మీలో ఎవరి నాశనం విషయమైనా నేను కాను అంటే అందరి క్షేమం కోసమే చేశా. అర్థమైందా? పౌలు గారి గురించి ఒక మాట రాంగ్గా చెప్పాలంటే డేరు చాలేదంట ఆ రోజుల్లో. నీ గురించి, నా గురించి, యవనస్తుల గురించి ఈ తరములో ఒక్కడైనా చెప్పాలి అంటే అది మంచి సాక్ష్యం అయి ఉండాలి, కానీ బ్యాడ్ సాక్ష్యం కాకూడదు. హల్లెలూయా. ఎన్నైపోయినాయి? ఎందుకో చెప్పాలనిపించింది నా సాక్ష్యం, అందుకే కొంచెం అట్లా కలపాల్సి వచ్చింది. సరే, చివరి పాయింట్ నేను చెప్పి ముగిస్తా. అబ్బో 2 అవుతుందిగా. అపోస్తుల కార్యములు 20:31 అయిపోయింది. చివరి పాయింట్. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? పగులా రాత్రా? 2 కౌంటేగా. ఏం చేస్తుండో? అబ్బా, అంటే ఏ టైపు ప్రార్థనా పరుడు అంటో, ఏ టైపు ప్రేయర్ చేసేవాడంటో, ఏ టైపు దేవుడికి దగ్గరగా ఉండేవాడంటో, ఏ టైపు ఆయన ముఖాన్ని ఎరిగినోడంటో, ఆయన ప్రత్యక్షత ఎరిగినోడంటో, దేవుడికి దగ్గరగా ఉన్నవాడంటో. ఇంట్లో బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, దుఃఖం ఉన్నది, బాధ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కూర్చుంటే చొక్క కన్నీరు రాదు. మరి ఇన్ని బాధలు ఉన్నాయిగా, కన్నీరు ఎందుకు రావటంలా? ఆడ హృదయం ఖాళీగా లేదు. ఎవరికి అరుస్తారు? మానక 3 సంవత్సరాలు రాత్రి పగలు ఎవరికి కన్నీరు వస్తుంది చెప్పు? ఎంత మనసు దేవుడికి దగ్గరగా ఉందంటో. ప్రార్థన చేసేవాడే దేవుడికి దగ్గరగా ఉన్నవాడు. కీర్తనల గ్రంథం 145:18 ఇది ఒక్కడ చెప్పి నేను ఆమెనంట. కీర్తనల గ్రంథం 145:18 తనకు మొర్రపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రార్థనా పరుడికి దేవుడు ఎక్కడుంటాడో దగ్గరగా ఉంటాడు. ఆ అనుభవం ఉందంట ఆయనకి. ఆ అనుభవం ఉంది. పక్క దేశానికి పోయినా, పక్క రాష్ట్రానికి పోయినా, పక్క జిల్లాకు పోయినా ప్రభుతో మాట్లాడే అనుభవం ఉంది, ప్రభు దర్శనం చూసే అనుభవం ఉంది, ప్రభుతో సహవాసం ఉంది, ప్రభుతో గడిపే అనుభవం ఉంది. ఎక్కడైనా మనుషులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, ఎక్కడికి వెళుతున్నా కానీ ప్రభు మాత్రం దగ్గరే ఉన్నాడంట. అంటే ప్రార్థన ఆ రేంజ్లో ఉంది ఆయనకి. సెలవులకు బంధువులు వెళ్ళకపోతే ఇంకేముంటుందాడా? ప్రార్థన ఉంటుందా? వాక్య ధ్యానం ఉంటుందా? ఏముండదు. పేరుకే క్రైస్తవులు. ఒకరోజు ప్రార్థన చేయకపోతే దేవుడు నీకు దూరం. ఒకరోజు ప్రార్థన మొరపెట్టకపోతే నువ్వు దేవునికి ఎలా దగ్గరగా ఉంటావు? దేవుడికి దగ్గర అనుభవం ఉందా? ఆ వ్యక్తి ప్రార్థనలో కూర్చోగానే కన్నీళ్ళు దారల వలె కారిపోతాయి. ఎందుకంటే ప్రభు పరిశుద్ధుడు. 3 సంవత్సరాలు మానక రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడుస్తున్నాను, విరామం లేదు నా కన్నీళ్ళకే. ఎందుకో తెలుసా? ఈ సంఘం బాగుపడాలి, ఈ సంఘంలోకి తొడేలు రాకూడదు, ఈ సంఘం పరలోకానికి వెళ్ళాలి, ఒక్కళ్ళు కూడా విడపడకూడదు. మానక ఆడవటం బుద్ధి చెప్పటం. జాగ్రత్త, మీ లైఫ్లు జాగ్రత్త, మీ జీవితాలు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, ఎక్కడైనా జాగ్రత్త, నేను వెళ్ళిపోబోతున్నా జాగ్రత్త అని ఏడుచుకుంటా చెబుతున్నాడంట. ఎంత భారమైన ప్రార్థనా పరుడు. ఈ సంఘంలో ఒక వ్యక్తి రాకపోయినా, బాధలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, అప్పుల్లో ఉన్నా, మనందరం కన్నీరు కార్చాలి. మన ప్రార్థనకి కన్నీరు వచ్చి ఇంకొకళ్ళ ప్రార్థనకి ఏముందిలే అని అనుకుంటే ఎగ్గొడితే ఎవరి మీద ప్రార్థనా భారం కలిగి ఉన్నావు? ఆ మాట వినగానే నాకు ఆశ్చర్యం వచ్చింది. వామ్మో, ఈ ప్రార్థన ఏంది నాయనో, ఈ ప్రార్థన ఏం ప్రార్థన?
3 సంవత్సరాలు రా మానక కన్నీళ్ళు విడుస్తున్నాడంట రాత్రి పగులు అంటే ఏ టైపులో నలిగి ఉన్నాడో ప్రార్థనలో. 1 గంట చేస్తావా ప్రార్థన? 1 గంట మోకరిస్తావా? అసలు మోకాళ్ళు నిలబడతాయా? అసలు నడిపింపు వస్తుందా? అసలు కన్నీరు వస్తుందా? దేవుడి దగ్గరికి మనసు పోద్దా? అంటే ప్రార్థన అనుభవంలో అంత బలహీనముగా ఉన్నామని అర్థం. ఏందనుకున్న ప్రభు సన్నిధిలో గడపటం అంటే గజ 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 వణుకుతీ ప్రార్థనా పరుడు ఉన్న చోట్లు. ప్రార్థనా పరుడు ఉన్న చోట్లు సామాన్యమైనది కాదు. అతనితో దేవుడు ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు, అతను ఢీ కొట్టలేడు ఎవడో. ఆ రేంజ్ ప్రియురు ఉండాలి. నాకెందుకు ప్రభు కన్నీరు రాదు, నేను ఎందుకు గంట చేయలేను, నా బతుకింది, గంటలు నిలబడతా, మాట్లాడతా, ఆటలాడతా, అన్నీ చేస్తా, పనులు కూడా చేస్తా, ఎందుకు ప్రభు ప్రార్థనలో ఇది లేదో అన్న అనుభవంలోనికి రావాలి మనం. ఈ అనుభవంలోనికి రావటానికి మనం నలగొట్టుకోవాలి. ఈ 7 విధాలైన ప్రత్యేకతలు దేవుడు ఇతనిలో చూసి ఇతనికి తయారు చేద్దాంరా నీతి కిరీటాన్ని చేశాడంట. ఆ ప్రత్యేకతను దర్శనంలో ఇతనికి చూపిస్తున్నాడు పౌలు. ఒకానొక సమయంలో నీ కొరకు ఏ బహుమానాన్ని ఏర్పాటు చేశానో చూడు, ఏది ఇవ్వబోతున్నానో చూడు. నా బహుమానము నీ ప్రత్యేకతకు తగ్గట్టుగా ఊహించినంత విలువైనదే నేను చేశా, నీకు ఇవ్వబోతా ఉన్నా. నువ్వు అర్హుడివి, నువ్వు సిద్ధం కలిగి ఉన్నవాడువో. నీలో ఈ 7 క్వాలిటీలు, ఈ 7 ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఎవరికి లేని దాన్ని నీకే ఏర్పాటు చేసి ఉంచా పౌలు. అంటే మనము కూడా ప్రయాసపడితే మనకు తగ్గ బహుమానం అక్కడ ఉంటుంది. నీతి కిరీటం ఉన్నది నాకే కాదు మీకు కూడా ఉంది, చేతనైతే ప్రయత్నం చేయండి అంటుండ ఆయన. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు చెప్పుకున్నాం? 7 పాయింట్లు నీతి కిరీటాన్ని చేజిక్కించుకునేటట్టు చేసింది. బతికుండంగానే నా కోసం అది ఉంది. అర్థమైందా? మన కోసం పాతాళం కాదు ఉండాల్సింది, నరకం కాదు ఉండాల్సింది, దెయ్యం కాదు వెయిటింగ్లో ఉండాల్సిందే. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిల్లోనే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్ కావాల్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కు సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.